పెద్దల ముందు బాగోదు. థ్యాంక్ యూ. చిన్నతనంలో విజయవాడలో పెరిగాను. మారుతి నగర్, బీసెంట్ రోడ్, బెంచ్ సర్కిల్, మన స్టెల్లా కాలేజ్, శ్రీనివాస రెస్టారెంట్లో అన్లిమిటెడ్ బిర్యానీ, ఇక్కడ ఉలవచారు బిర్యానీ. నాకు విజయవాడ అంటే ఇంద్రకీలాద్రి గడ్డ, మా ఇంద్రా సినిమా అడ్డా. సో ఒక్కసారి లైఫ్లో అన్ని వింటేజ్ మెమరీస్ కళ్ళ ముందు ఇది జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నా సొంత ఊరిలో ఫంక్షన్ చేసుకోవటం, మీ అందరినీ కలవటం చాలా చాలా ఇదిగా ఉంది. ఈ ఫంక్షన్కి పిలవగానే వారికి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ, బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ వచ్చిన సినిమాటోగ్రఫీ మార్చులు కందులు దుర్గేష్ గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ గారికి, అలాగే ఏపీ పొల్యూషన్ బోర్డ్ మెంబర్ పంచకర్ల సన్నిహితుడు ఆత్మీయుడు పంచకర్ల సందీప్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అభినందన. అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. సో కొన్ని తెలంగాణలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో ఉన్నాయి, కొన్ని రాయలసీమలో ఉన్నాయి. మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి షూటింగ్ చేయక్కర్లేదు. మేము చాలా భాగం ఈ షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిపాం. దానికి ఒక్క సింగిల్ కాల్తో ఏమున్నా సరే పర్మిషన్స్ రావడం అయింది. ఒక బీచ్లోనే ఒక లైట్ హౌస్ సెట్ చేసామంటే అన్నిటికీ కూడా మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, ద పవర్ఫుల్ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి, కందులు దుర్గేష్ గారికి, సినిమాటోగ్రఫర్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మేము షూటింగ్ చేసినప్పుడు తుఫాన్ వచ్చిందన్నా సరే మాకు ఏ ఆటంకం లేకుండా మాకు అన్ని పర్మిషన్లు జరిగినాయి. నేను మా సహనిర్మాతల్ని, సహదర్శకుల్ని కూడా మీరు వేరే రాష్ట్రాలు వెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఉన్న అందమైన లొకేషన్లు ఉన్నాయి, మీ షూటింగ్ అకేషన్ మాత్రం మన తెలుగు రాష్ట్రాలనే పెట్టుకుంటే మన తెలుగు యువత అందరికీ కూడా అది ఒక మంచి అవకాశం అవుతుంది. సో ఆ విధంగా కోరుకుంటున్నాను. సో ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ జూలై 24 నాకు చాలా 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 ఫేవరెట్ డే. ఎందుకంటే నా చిన్నప్పుడు ఇదే థియేటర్లో చూసా. అప్పుడు అప్సరాలో ఆడింది ఇంద్ర, బట్ ఇంద్ర, తొలి ప్రేమ రెండు కూడా జూలై 24లో రిలీజ్ అయినాయి. ఒక మెగా అభిమానిగా నాకు అదొక కల్ట్ డేట్. సో ఆ జూలై 24 రిలీజ్ ఫిక్స్ అయ్యి జూలై 23 సాయంత్రం నుంచి ప్రీమియర్లో ఈ చెన్నై లవ్ స్టోరీ ఇదవుతుంది. కారామ్ ఈ సినిమాల తర్వాత ఆయన కథానాయకుడుగా ఒక మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పగానే, ఒక 60 minutes కథ చెప్పగానే, అన్న మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పి ఈ సినిమాని నమ్మి ఈ సినిమా అంతటినీ తన భుజాల మీద వేసుకుని నడిపించిన మా బ్రదర్ కిరణ్ అబ్బోరం గారికి, ఎందుకంటే ఆయన మీలో ఒకడు. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ గ్రౌండ్లో ఉంటే అదే నాది అనుకుని పైకి వచ్చిన కథానాయకుడు, ఒక నిర్మాత, ఒక దర్శకుడు, అన్ని రకాలుగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కిరణ్ అబ్బోర్ ఈ సినిమాని ప్రాణం పెట్టి చేశారు. అలాగే మనం హీరోయిన్స్ని ఎప్పుడు వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చుకోకర్లేదు, మనకి చాలా 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 టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నేను సాయిరాజ్ గారు మొత్తం మా సినిమాల్లో 70-80% తెలుగు హీరోయిన్లనే మేము చాలా వరకు మా తెలుగు హీరోయిన్లే పెట్టాం. ఇంకొక వర్ధమాన కథానాయక గారు, ఆవిడ సింగర్, యాక్టర్, మల్టీ టాలెంటెడ్ గౌరీప్రియ గారు చాలా చాలా బాగా చేశారు.
ఆవిడ తమిళంలో కూడా విజయం సాధించారు. సో ఈ సినిమా ఆవిడని ఇంకో మెట్టెక్కిస్తుందని అనుకుంటున్నాం. అలాగే చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం వింటూ పెరిగాం. మణిశర్మ గారు, మణిశర్మ గారు సంగీతం మాకు ఇవ్వటం, అలాగే అనంత్ శ్రీరామ్ గారి పాటలు ఈ అందరినీ యువతరాన్ని ఉత్తేజపరిస్తే, అలాగే నా బ్రదర్ ధీరజ్ నా ప్రతి సినిమాకి నాతో వెంటుండి నన్ను ముందు పెట్టి తను నా వెనకాల బ్యాక్ బోన్లో ఉంటున్నాడు. థ్యాంక్ యూ ధీరజ్. ఇక నా ఆత్మమిత్రుడు, జాతీయ అవార్డు గ్రహీత సాయి రాజేష్ గారు ఈ సినిమాకి అద్భుతమైన కథ అందించారు. ఎందుకంటే ఆయన ఒకసారి కాదు, ఒకసారి నేషనల్ అవార్డు అందుకోవటమే చాలా ఇది, బట్ 2 times హీఈస్ నేషనల్ అవార్డు విన్నర్. సో ఒకసారి కలర్ ఫోటోకి, ఒకసారి బేబీకి 2 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. అందుకని ఆయన ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నాతో పాటు నిర్మాతగా ఉన్నారు. నేను చాలా చాలా వెరీ హ్యాపీ టు హ్యావ్ ఏ జర్నీ విత్ హిమ్. సో ఈ చెన్నై లవ్ స్టోరీ మీకు అందరికీ పాటలు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చాలా కాన్సెప్ట్ ఉన్నాయి. తొలి ప్రేమ ఉంది, దాని తర్వాత ప్రేమలు ఉన్నాయి. ఏ ప్రేమ అయినా సరే మన జీవితం అనేది చాలా మంచిది. ప్రేమ ప్రేమ 2 అక్షరాలే, జీవితం 4 అక్షరాలు. సో మన ఎవ్వరం కూడా ఒక ప్రేమ ఫెయిల్ అయిందనో ఒక ఇదేందనో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే, కెరీర్లో సక్సెస్ సాధిస్తే మనం మిస్ అయిన ప్రేమలు అన్నీ కూడా మనం వెతుక్కుంటూ వస్తాయి. సో బెజవాడ యూత్ అందరికీ అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాలకి నేను అక్కడ ఉన్నాను, ఈ సినిమాకి మాత్రం నేను ఇక్కడ ఉన్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున వినమ్రంగా తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు. ధీరజ్ గారు